హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. ఇవాల్టి మన వీడియోలో అద్భుతమైన 8 పాయింట్స్ అయితే నేను వివరించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఫీల్ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్ ట్రూ. లా ఆఫ్ అట్రాక్షన్లో నిజంగా అట్రాక్ట్ అవ్వాలంటే ఎమోషన్ అనేది అత్యంత శక్తివంతమైన సాధనం. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఎమోషన్స్ అంటే ఏమిటి, ఎందుకు భావాలు మీ నిజ జీవిత ఫలితాలను మార్చగలవు, ఎలాగైతే మీరు పవర్ఫుల్ ఎమోషన్స్ జనరేట్ చేస్తారో దాన్ని మీరు మీ కోరికలు ఎలా సాకారం చేసుకోవచ్చో చూసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎమోషన్ అంటే ఏమిటి? ఎమోషన్ అంటే శబ్దాలు పదాలు కాదు. ఎమోషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఇన్ మోషన్. మన ఆలోచనలకు జీవం ఇచ్చే శక్తి, అదే భావాలు. ఒక ఆలోచన కలిగి ఉన్న దానికి ఎమోషన్ లేదంటే అది లా ఆఫ్ అట్రాక్షన్లో వర్క్ చేయదు. ఉదాహరణకి, మీరు చెబుతున్నారు నేను ధనవంతుడి నవ్వాలనుకుంటున్నాను, కానీ మీరు భయపడుతున్నారు ఇది సాధ్యం కాదేమో అని. అప్పటికి మీరు అట్రాక్ట్ చేస్తారు భయం ఆధారంగా ఒక నిరుద్యోగ పరిస్థితిని అట్రాక్ట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు సెకండ్ పాయింట్, లా ఆఫ్ అట్రాక్షన్లో ఎమోషన్స్ ఎలా పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎమోషన్ అనేది దిగిన ఫ్రీక్వెన్సీని అంతర్భావంగా క్యారీ చేస్తుంది. యూనివర్స్కి మన మాటలు వినపడవు, మన భావాల ఫ్రీక్వెన్సీ మాత్రమే వినపడుతుంది. విజువలైజేషన్ పనికొస్తుంది, కానీ ఓన్లీ వెన్ యూ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్స్ రియల్. ఓకేనా? ఎమోషన్ ఈజ్ ద క్యారియర్ వే ఆఫ్ యువర్ ఇంటెన్షన్. ద స్ట్రాంగర్ ద ఎమోషన్, ద ఫాస్టర్ ద మేనిఫెస్టేషన్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక థర్డ్ పాయింట్, పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ ఎమోషన్స్. ఓ 2 minutes చూద్దాం. హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్, లవ్, జాయ్, గ్రాటిట్యూడ్, ఇవి మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని వేగవంతం చేస్తాయి. లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ ఈ విధంగా ఉంటాయి: ఫియర్, డౌట్, యాంగర్, గిల్టీ ఫీలింగ్. ఇవి బ్లాక్స్ క్రియేట్ చేస్తాయి, లా ఆఫ్ అట్రాక్షన్లో పని చేయకుండా చేస్తాయి ఇలాంటివి. ఇక ఫోర్త్ పాయింట్, ఎమోషన్ ఈజ్ ఈక్వల్స్ టు మేనిఫెస్టేషన్ ఇంజన్. మన మెదడులో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఛార్జ్ ఉన్నప్పుడు యూనివర్స్ దాన్ని చాలా స్పష్టంగా గ్రహిస్తుంది. అందుకే కొన్నిసార్లు మంచి లేదా చెడు భావాలు కలిగినప్పుడు అట్రాక్ట్ చేయడం బాగా స్పీడుగా జరుగుతుంది. ఒకసారి మీరు నిజమైన ధన్యవాదంతో కూర్చుంటే, మీరు ఇప్పటికే కోరినది ఫలించినట్లు అనిపిస్తే యూనివర్స్ వెంటనే స్పందిస్తుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, పవర్ఫుల్ ఎమోషనల్ అలైన్మెంట్ టెక్నిక్స్. 3 minutes ఉంటాయండి. ఫస్ట్ది ఎమోషనల్ జర్నలింగ్. ప్రతిరోజు మీకు మంచి అనిపించే విషయాలు రాయండి. నాకు ఈరోజు ఈ అనుభవం చాలా బాగుంది అని రాయడం ద్వారా పాజిటివ్ ఫీలింగ్ బూస్ట్ అవుతుంది. సెకండ్ది ఎమోషనల్ రిలీజ్ మెడిటేషన్. నెగిటివ్ భావాలను శ్వాస ద్వారా బయటకు వదలడం. ఊపిరి పీల్చుతూ శరీరంలో ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ను ఐడెంటిఫై చేసి రిలీజ్ చేయాలి. మూడవ టెక్నిక్, హోపనోపనో ప్రాక్టీస్. ఇది చాలా అద్భుతంగా వర్క్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ ఆచరించండి. ఈ 4 పదాలు: ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవి మనలో ఉన్న గిల్ట్, యాంగర్, ఫియర్ అనే భావాల ఫ్రీక్వెన్సీని హీల్ చేయడానికి సహాయపడతాయి. ఇక ఫోర్త్ది గ్రాటిట్యూడ్ ర్యాంపేజ్. దీనిలో ఒకసారి 2 నిమిషాలు నాన్ స్టాప్గా ధన్యవాదం చెప్పండి, చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయానికి. ఇది హార్ట్ సెంటర్ని ఓపెన్ చేస్తుంది, అట్రాక్ట్ ఎనర్జీని పెంచుతుంది ధన్యవాదం చెప్పడం ద్వారా. ఇక ఫిఫ్త్ది ఎనర్జీ మూమెంట్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. మీరు ఎనర్జెటిక్ మ్యూజిక్ వేసుకొని బాడీని మూవ్. ఇక సిక్స్త్ పాయింట్, ఎమోషన్ ఇంటెన్సిటీతో మేనిఫెస్టేషన్ స్పీడ్ పెంపు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. భావాన్ని ఎక్కువగా ఇంటెన్స్గా అనుభవించడం, అట్రాక్ట్ చేయడం త్వరగా జరుగుతుంది. ఉదాహరణకి, మీరు లక్షాధికారిని అవ్వాలి అని అనుకోవడమే కాదు, ఆల్రెడీ మిలియనియర్ అయిపోయినట్లు హృదయపూర్వకంగా అనుభవించాలి. అది డైలీ ప్రాక్టీస్ చేస్తే యూనివర్స్ సిగ్నల్స్ క్యాప్చర్ చేసి. ఇక 7th పాయింట్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్.
ఒక యువకుడు నిరుద్యోగంతో ఉన్నప్పటికీ ప్రతిరోజు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేశాడు. 2 వారాల్లో ఉద్యోగం వచ్చింది. ఒక యువతి నేను ఆల్రెడీ లవ్లో ఉన్నాను అనే భావంతో తన సోల్మేట్కు కృతజ్ఞత చెబుతూ కూర్చుండేది. 1 నెలలో అట్రాక్ట్ చేసింది. ఓకేనా. ఇక 8th పాయింట్, కామన్ మిస్టేక్స్. దీనిలో మనలాంటి వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. దానిలో కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది మాటలు చెప్తారు, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ అని. కానీ అనుభవంలో ఉన్నారు, లోపలి భావన నాకు ఏమీ లేదు, నేను ఏ విధంగా రిచ్ కాగలను అనే డౌట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి డౌటే మిగులుతుంది. ఎమోషన్ లేకుండా రిపీట్ చేయడం, ఎంప్టీ సెంటెన్సెస్. ఫీలింగ్ ఈజ్ ద ఫ్యూయల్ లాంటిది. వితౌట్ ఎమోషన్ ఇట్స్ లైక్ ట్రయింగ్ టు స్టార్ట్ ఏ కార్ విత్ నో పెట్రోల్. పెట్రోల్ లేకపోతే కార్ మూవ్ అవుతుందా అండి? కాదు. ఈ విధంగా ఉంటాయి ఫీలింగ్స్. ఇలా ఉండకూడదని చెప్తున్నాను. ఎమోషన్ అనేది అంత శక్తివంతమైనది. అది మీ భవిష్యత్తును నిర్మించగలదు. మీరు అట్రాక్ట్ చేయదలుచుకున్న దాన్ని మీరు నిజంగా ఫీల్ చేసినప్పుడు అది మీ దాకా వస్తుంది ఖచ్చితంగా. ఈ రోజు నుంచి ఒక్కసారి భావనపై దృష్టి పెట్టండి. విజువలైజేషన్ కన్నా ముందుగా ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్. ఫీల్ అవ్వాలి. కామెంట్లో రాయండి మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్న గోల్ ఏంటి అనేదాన్ని. దానికి మీరు ఎలాంటి భావనతో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్.